విద్యా దృక్పథాలలో మరికొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నింటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఓబీబీ పథకం. అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు బాల బాలికల కోసం నిర్దేశించబడినది. 6 నుంచి 14 సంవత్సరాల వరకు. ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో ప్రణాళిక బోధన సామగ్రి గిరిజన భాషలో అభివృద్ధి చెందవలసిన సూచన కమిటీ. ఏ కమిటీ అంటే ఎన్పిఈ 1986. హాన్స్ మొహతా కమిటీ దీనికి సంబంధించినది. శ్రీ విద్యా సంస్థలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం 33.3%. భారత రాజ్యాంగంలో ఈ ప్రకారం ఉద్యోగ నియామకాలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించినది. ప్రకారం 16 ప్రకారం దాకా ఉద్యోగ నియామకాలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాష గుర్తించబడిన భాష ఉర్దూ. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అయితే హిందీ, తెలుగు. అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ మైనారిటీ. ఈ కింద ఇచ్చే ఆర్థిక సహాయం 100%. ఏరియల్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్. సో ఇది అల్పసంఖ్య బాలికల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ కింద ఇచ్చే ఆర్థిక సహాయం 100% సహాయం అంట. భారత రాజ్యాంగనందలి ఆర్టికల్ 30 దీనికి సంబంధించినది. మైనారిటీల విద్యా సంస్థలు. వికలాంగులకు సంబంధించిన చట్టం ఆర్టీఐ యాక్ట్. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం ఏర్పాటు చేసిన కమిటీ హాన్స్ మొహతా కమిటీ. మరి నెక్స్ట్ క్వశ్చన్. పూణేలో 1848లో నిమ్న జాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించినది. జ్యోతిరావు పులే. పూణేలో 1848లో నిమ్న జాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించిన వారు ఎవరంటే జ్యోతిరావు పులే. మల్టీపర్పస్ స్కూల్ ఏర్పాటు చేసిన ప్రతిపాదించిన వారిది ఎవరంటే ముదలియార్ కమిటీ. మల్టీపర్పస్ స్కూల్ ఏర్పాటు చేసిన ప్రతిపాదించిన వారు ఎవరంటే ముదలియార్ కమిటీ. మౌలానా అబ్దుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్. మౌలానా అబ్దుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1958లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయబడింది. ఈ రాజ్యాంగం సవరణ ద్వారా విద్య 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చబడినది. 42 సవరణ ద్వారా. ఎన్పిఈ 2020లో బాలిక విద్య కొరకు కేటాయించిన నిధి జెండర్ ఈక్లూజివ్ ఫండ్. ఎన్పిఈ 2020లో ఈ వయసు వారికి విద్య అందించాలని ప్రతిపాదించారు. 3 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి ఎన్పిఈ 2020లో వయసులో విద్యను అందించాలని ప్రతిపాదించారు. 3-6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకారం 45వ రాజ్యాంగం ప్రకారంగా 3-6 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగం ఎవరంటే 45. మాతృభాషలో విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగం ప్రకారం 350. ఏ రాజ్యాంగం ప్రకారం అంటే 350. మాతృభాషలో విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకారం. మాతృభాష మన తెలుగు ఉంటే తెలుగే, హిందీ ఉంటే హిందీ వాళ్ళకే, అట్లా 350. ఈ రాజ్యాంగ ప్రకారం లింగ వివక్షత ప్రదర్శించరాదు. 15(1) రాజ్యాంగ ప్రకారం లింగ వివక్షత ప్రదర్శించరాదు.
15 1 అంటే జంట అనకూడదు, లేడీస్ అంటే లేడీస్ అనకూడదు అన్నట్టుగా కూడా వ్యతిరేకించకూడదు. ఎవరిని వాళ్ళని చూడాలి అంతే.